హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని. హోపోనోపోనో ప్రత్యేక హీలర్. మనం విజయవాడలో బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. విజయవాడ చుట్టుపక్కల లేదా ఎక్కడి నుంచి అయినా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 13వ తారీఖు ఆదివారం ప్రత్యేకంగా స్పెషల్ బిజినెస్ క్లాస్. అంటే చాలా మంది రిచ్ అవ్వాలి, చాలీని జీతాలతో, లేకపోతే ఇంకా మనం కోరుకున్న హౌస్ ని కొనుక్కోలేము, అది కోట్లలో ఉంటుంది. కోరుకున్న బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ మనకి ఈ విశ్వశక్తి అనేక రూపాల్లో ఆశ్చర్యకరంగా మనకి ఆ బిజినెస్ చేసుకునేలాగా ఎలా ఇస్తుంది, దానికోసం ఎలా విశ్వాన్ని అడగాలి, క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, ఇంకా అడ్వాన్స్డ్ అన్ని చెప్పడం జరుగుతుంది. విజువలైజేషనే గాని, హోపోనోపోనే గాని, క్రియేషన్ బుక్ లో రాసుకోవటమే గాని, మనీ అడ్వాన్స్డ్ మెడిటేషనే గాని, ఇంకా విలువైన బిజినెస్ సంబంధించినటువంటి అనేక సీక్రెట్స్ గాని, ఒక బిజినెస్ మ్యాన్ గా ఈ ప్రపంచంలో మనం ఎలా ఎదగాలి, కేవలం ఒక చిన్న జాబ్ ద్వారా చాలని జీతంతో కాకుండా కేవలం బిజినెస్ ద్వారానే ఎలా అద్భుతాలు సాధించవచ్చు, అలా పెట్టుబడి లేకుండా విశ్వాన్ని కోరుకున్న వాళ్ళకి ఎలా బిజినెస్ వచ్చింది, లాస్ లేకుండా లాభాలు బాటలోకి ఆ బిజినెస్ ఎలా వెళ్తుంది, ఎలాంటి బిజినెస్ ఎన్నుకుంటే మనం రిచ్ అవుతాం, కోరుకున్న విధంగా ఆ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వెళ్తుంది, ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలతో గొప్పగా మనం ఎలా జీవించగలుగుతాం, ఇంకా చాలా విషయాలు ఉంటాయి. హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి స్పెషల్ క్లాస్ అన్నమాట ఇది. ఆ బిజినెస్ పీపుల్స్ గాని, బిజినెస్ పెట్టాలనుకున్న వాడిని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, అంటే జీవిస్తే రిచ్ గా జీవించాలి. నార్మల్ జీవితాన్ని చాలని అప్పులతో, ఇబ్బందులతో ఇట్లాంటి జీవితం కాకుండా సుఖ సంతోషాలతో గొప్ప జీవితాన్ని జీవించడానికి ఒక స్పెషల్ క్లాస్. అది ఎవరైనా రావచ్చు. అది ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అడ్వాన్స్డ్ గా బుక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఆ వివరాలన్నీ తెలియచేయడం జరుగుద్ది. డైరెక్ట్ క్లాస్ అన్నమాట. ఇది జనరల్ గా ఉండటం కాకుండా అవకాశాన్ని బట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్పెషల్ క్లాస్, స్పెషల్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్. చాలా మంది కోరిక మేరకు, సార్ మీరు కండక్ట్ చేస్తే మేము వినాలనుకుంటున్నాం, ఆ డే అంతా మీతో ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యి మీరు చెప్పేది వింటూ హీలింగ్ ప్రేయర్ చేయించుకొని ఆ బిజినెస్ ఎలా పెట్టాలో ఆ కొత్త విషయాలు స్పెషల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాం. మేము బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం, సాధారణమైన జీవితం ఎంతకాలం గడపాలి, అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో ఎలా చేయాలో చెప్పమని అడిగారు. దానికోసం చాలా మంది అడిగిన మేరకు మనం బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ముందుగా బుక్ చేసుకోవాలి. డైరెక్ట్ క్లాస్ అంటే మనకు హోటల్లో డైరెక్ట్ క్లాస్, అందరితో కలిసి ఈ బిజినెస్ గురించి, విశ్వశక్తి ఆశీర్వాదాల గురించి, ఏంజల్స్ గురించి, మన లైఫ్ మారటం కోసం ఇది కొత్తగా ఉంటుంది. ప్రతిదీ కూడా మీ హృదయాలకు హత్తుకునేలాగా, మీ లైఫ్ స్టైల్ మారేలాగా, అలాంటి అడ్వాన్స్డ్ మాటలు అనంత విశ్వశక్తిలోకి వెళ్లేలాగా, తిరిగి మనకి విశ్వం నుంచి ఈ అవకాశాలు వెల్లువ మనకు వచ్చేలాగా అలా స్పెషల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగానే బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. తర్వాత చాలా మంది విజువలైజేషన్ ద్వారా ఈ ప్రపంచంలో అంత గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు. ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా ఉంటుంది అని అడగటం జరిగింది. సో మనం మన ఇండియాలోనే రీసెంట్ గా ఆ విజువలైజేషన్ చేసుకుని పొందిన మహానుభావుల్లో చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ప్రధానమంత్రి అవుతున్నటువంటి ఆ సభలో ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మోడీ గారు. అది అయిపోయిన తర్వాత ఆ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన ప్రసంగంలో, నేను విజువలైజేషన్ చేసుకున్నాను, ఐ కెన్ విజువలైజ్, ఐ కెన్ అచీవ్, ఆ తర్వాత నేను ఈ పదవి పొందాను. విజువలైజేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే ఆయన ఫస్ట్ టైం కాదు, మెడిటేషన్ ఆయన ఎప్పటి నుంచో చేస్తారు. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం లేచి చాలా క్రమశిక్షణగా చేస్తారు. ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేస్తారు. ఆయన లేచి తన లైఫ్ కోసం తను ఏదో ఒకటి చేయాలి అని తపన పడుతూ తను ఆ విధంగా చేస్తున్నారు ఎప్పటి నుంచో. తన ప్రసంగాన్ని యూత్ కోసం, అనేక మందికి ఉపయోగపడటం కోసం తను సాధించిన తర్వాత చెప్పారు, విజువలైజేషన్ చేసుకున్నాను, ఐ కెన్ అచీవ్ అని చెప్పి
ఆయన అంతమంది టీవీ ఛానల్స్ ఇంటర్నేషనల్ పరంగా మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పదవి స్వీకారం చేసే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తను స్వయంగా తన అనుభవాన్ని తెలియచేయటం జరిగింది. అయితే రామ్ చరణ్ హీరో చిరంజీవి గారి అబ్బాయి హీరో రామ్ చరణ్ కూడా ఒక సినిమా ఫంక్షన్ లో తాను కరోనా టైంలో లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని దాన్ని పాటించి విజువలైజేషన్ చేసుకుని తాను ఏం పొందారో, ప్రేమిస్తే ప్రేమ వస్తుంది, ఏదిస్తే అది జరుగుతుంది, ఎంత అద్భుతంగా పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అని ఆయన అనుభవాన్ని, ఆయన అనుభూతి చెంది దాని ఫలితాన్ని తెలియజేశారు. అట్లాగే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ క్రికెటర్స్ లో అనేక మంది, చాలా మంది బాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ యాక్టర్స్, ఇంకా చాలా మంది ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాని పదవి చేపట్టకపోయే ముందు 3 రోజుల పాటు కన్యాకుమారిలో 36 గంటలు విజువలైజేషన్ మెడిటేషన్ చేశారు ఆపకుండా. అది రికార్డు, గిన్నిస్ రికార్డు. ఆయన స్వయంగా యూత్ కి, ఇబ్బంది పడుతున్న వారికి ఈ విధంగా మనకి మార్గం కనిపిస్తుంది, ఇట్లా 36 గంటల పాటు తను ఏకదాటిగా చేసి తన ప్రధానమంత్రి పదవిని పొందారు. అది అన్ని మీడియా ఛానల్స్ కవర్ చేశాయి. ఇంకా మన ఇండియా ప్రముఖ పారిశ్రామికవేత్త జియోమార్ట్ గ్రూప్స్ అధినేత కంటిన్యూగా విజువలైజేషన్ చేసుకోవటం ద్వారా గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన ఇంటర్నేషనల్ ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కట్టారు. ఆ తర్వాత హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది అనటానికి వీళ్ళ చెప్పిన ఉదాహరణలు చెప్పాను. వీళ్ళంతా కూడా అనుభవించాలి మన ఇండియాలో. ఇంకా చెప్పబడిన విషయాలు చాలా ఉంటాయి, టైం సరిపోదు. అనేక మంది పొందారు, ఉద్యోగాలు పొందారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, హెల్త్ నయమైంది, బిజినెస్ పెట్టుకున్నారు, ఇంకా చాలా చాలా ఉన్నాయి, అనేకం ఉన్నాయి. అయితే ఈ సబ్జెక్ట్ ఏంటి? మనలోని మహోన్నతమైన శక్తి ఉంది. ఆ శక్తికి మనం ఏం చూపిస్తామో ఇది నిజం అని చెప్తే నిజం చేస్తుంది, ఇదంతా అబద్ధం అంటే అది అబద్ధాన్ని నమ్ముతుంది, దాన్ని కాకుండా అడ్డుకుంటుంది. మీరేం చెప్తారో అది చేస్తాం ఆత్మ పని. దానికి ఒక సిస్టమ్ కి కమాండ్ ఇవ్వటం లాంటిది అనమాట. అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అంటే ఏంటి? మీ భవిష్యత్ పట్ల మీరు రేపు ఏం అవ్వాలనుకుంటున్నారు. నార్మల్ గా తిని తాగి అందరిలాగా పడుకుని ఒక పేరు లేకుండా మీ పేరు చెప్తే ఎవరికి తెలియకుండా ఆ జీవితం గడిచిపోవాలనుకుంటే అడ్వాన్స్డ్ విజువలైజేషన్ అవసరం లేదు. అంత కష్టం మనం పడలేమండి, ఆ మైండ్ సెట్ మనకు లేదు, అంత కెపాసిటీ లేదు, అంత అద్భుతమైన థాట్స్ నాకు రావు, అంత తెలివి నాకు లేదు, నేను ఈ ప్రపంచంలో స్పెషల్ గా ఎదగలేను, ఏదో మా నాన్న ఇచ్చారు అది తిని అట్లా బతుకుతాను అన్న వాడికి ఇది అవసరం లేదు. ఇలాంటి జీవితం కాదు. నాకు ఒక పేరు రావాలి, నేను నా పేరు చెప్తేనే చాలా మందికి తెలియాలి, ఒక రోల్ మోడల్ ఉండాలి. సాధారణమైన జీవితం ఎవరైనా జీవిస్తారు. అసాధారణమైన పేరు ప్రఖ్యాతులతో ఆరోగ్యకరంగా మంచిగా చక్కగా విశ్వశక్తి ఆశీర్వాదాలతో మన ఆత్మని మెప్పించే ఆ గొప్ప విజువలైజేషన్ అద్భుతమైన ఆనందాన్ని పెంపొందించేలాగా యంగ్గా ఆరోగ్యంగా ప్రతిదీ ప్రపంచంలో పంచభూతాలతో సహా, మనుషులతో సహా, డబ్బుతో సహా, సంపదలతో సహా, ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు, ప్రకృతి, జీవరాశులు, విశ్వలోకాలు, సూర్య చంద్రులు, సమస్తం, భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు మనకి సహకరించేలాగా ఎలా సాధ్యం? ఆ అనంతమైన విశ్వ మేధస్సులోకి ఆ థాట్స్ ని, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ని, ఆ ఊహా చిత్రాలను, ఆ అనుభూతులను ప్రేమతో ఎలా పంపించాలి? నార్మల్ గా కాకుండా సరికొత్తగా క్రియేటివిటీతో చరిత్ర సృష్టించేలాగా అలాంటి థాట్స్ ని, అలాంటి ఊహలని, అలాంటి అందమైన కళల్ని ఆ విశ్వంలోకి రేపటి భవిష్యత్తు పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి జీవితం ఎవరైనా జీవిస్తారు. అద్భుతమైన జీవితం జీవించాలి, ఇతరులకి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మనల్ని చూసి అనేక మంది నేర్చుకుని బాగుపడాలి, ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలి అనే ఆ పట్టుదల, ఆ విపరీతమైనటువంటి కాంక్ష ఉంటేనే అది చేయగలుగుతారు. ఏది పట్టుకున్నా నా వల్ల కాదు, నాకు భయం, నాకు రాదు అన్నప్పుడు ఏది రాదు. గురువు లేకుండా ఎవరు ఏది పొందలేరు. చాలా మంది ప్రముఖుల్ని, ఆ గురువుల్ని కలిసి, వాళ్ళతో కలిసి వాళ్ళు చెప్పింది మెడిటేషన్ చేయటం, ఆచరించటం పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తున్నారు. అంటే గురువు లేని విద్య గుడ్డిది.
రైట్ వేలో ఒక బండి నడపాలంటే మనం నేర్చుకుంటాం, అలాగే ఒక కారు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని ట్రాఫిక్ రూల్స్ తెలుసుకుని ఆ బండిని ఎలా నడపాలో, ఆ కార్ని ఎలా నడపాలో, ఆ క్రియేటివిటీని, ఆ తెలివితేటలను బట్టి చక్కగా డ్రైవ్ చేయగలుగుతాం. అలా ఏమి నేర్చుకోకుండా కార్ కొనేసుకుని ఎక్కితే యాక్సిడెంట్ చేస్తాం. ఈ జీవితం పట్ల కూడా అనంత విశ్వశక్తి నియమాలు ఏంటి, ఈ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఏంటి, మనం మన కోసం ఒక లైఫ్ ని క్రియేట్ చేసుకోవడానికి గురువుని ఎలా అడగాలి, నాకు ఇలాంటి జీవితం జీవించాలని దానికి నేను ఏం చేయాలి, ఎలాంటి విజువలైజేషన్ చేయాలి, ఆ నెగటివ్స్ ని పోగొట్టుకుని నా పట్ల నేను విపరీతమైన ఇష్టాన్ని ఎలా పెంచుకోవాలి, యంగ్ గా ఎలా తయారవ్వాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా తయారవ్వాలి, అంటే ఆ ఆలోచనల క్రియేటివిటీని ఎలా బయటకు రప్పించాలి, ఎలాంటి క్రియేటివిటీని ప్రదర్శించాలి, క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, అంటే మన పేరు చెప్తేనే అదొక బ్రాండ్ అవ్వాలి. అది ఎలా అంటే కాంక్ష, కోరిక ఆ విశ్వంలో పంపించకుండా నెరవేరవు. అట్లా నెరవేర్చుకున్న వారు జిఎం రావు విదేశీలో వచ్చి పెట్టుబడి పెట్టి ఆయన పేరుతో, ఆయన దగ్గర రూపాయి లేకపోయినా సరే ఈ రోజు ప్రముఖ పారిశ్రామికవేత్త అయ్యారు. విశ్వశక్తి ఆశీస్సులతోనే వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టారు. ఈయన ఎవరిని కాంటాక్ట్ చేయలేదు. మన ఇండియాలో అత్యంత ప్రముఖ బిజినెస్ మ్యాన్, నెంబర్ 1 అంటే అనంత విశ్వశక్తి ద్వారా సాధ్యమైంది. ఆయన చాలా బుక్స్ లో కూడా ఆయన స్వయంగా చెప్పారు. అంటే మనకి జీవితం పట్ల కోరిక లేకపోతే జీవించాలనే కాంక్ష తగ్గిపోతుంది, వయసు త్వరగా అయిపోతుంది, ఆ వ్యక్తి ఈ భూమి మీద నుంచి త్వరగా వెళ్ళిపోతారు. అంటే కోరికలు లేకపోతే జీవించాలనే ఆశ ఉండదు. సపోజ్ మీరు ఒక బర్త్డే జరుపుకుంటున్నారు, మీ పిల్లలదో లేకపోతే మీదో ఏదో ఒకటి, అప్పుడు మీరు 10 రోజుల ముందు నుంచే ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి కేక్ కట్ చేయాలి, మరి గోరింటాకు పెట్టుకోవడం, అమ్మాయిలు అయితే ఎలాంటి ఆ స్టిచ్చింగ్ చేయించుకుని రెడీగా ఉంచాలి, ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళటం దగ్గర నుంచి లేకపోతే హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఇదంతా ఒక ఇష్టం అనేది పెంచుకుంటారు. వారి శరీరం పట్ల, వారి పట్ల వారికి ఎక్కడ లేని ఇష్టం పెరిగిపోతుంది ఆ డేట్ వచ్చేంత వరకు, ఆ పుట్టినరోజు వచ్చేంత వరకు, లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ, లేకపోతే పెళ్లి కుదిరింది, లేకపోతే ఇట్లాంటి ఆ ఫంక్షన్ కి ప్రిపేర్ అవుతారు ముందు నుంచి. అంటే రేపటి భవిష్యత్తు మనకి ఎంత బాగుండాలి, ఆ డిజైన్, క్రియేటివిటీ, రాసుకోవటం, ఊహించటం, ఊహా చిత్రాల విషయంలో పంపించటం, న్యాచురల్ గా అడ్వాన్స్డ్ గా అంత పేరు ప్రఖ్యాతులతో ఎదగటానికి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలాంటి బిజినెస్ విషయం, ఎలాంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి, మన పేరు చెప్తే ఎలాంటి కంపెనీ పెట్టాలి, సో ఎలాంటి కంపెనీకి ఒక CEO కావాలి, అసాధారణమైన తెలివితేటలు ఎలా ప్రదర్శించాలి, అవి నేర్చుకుని ఈ విశ్వంలోకి పంపించినప్పుడు మీ కోరికలు ఈ ప్రపంచం నుంచి మీకు అనుకూలంగా మీరున్న చోటకి అవకాశాలు వెల్లువ ఒక జిఎం రావు గారి లేగా జిఎంఆర్ గ్రూప్స్ కి ఆయనకి ఎలా అవకాశం వచ్చిందో అట్లా ప్రతి ఒక్కరికి వస్తుంది. నమ్మినప్పుడే ఇది పనిచేస్తుంది. ఈ సబ్జెక్ట్ సైన్స్ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే ఒక చీకటి రోడ్డు అంటే వస్తూ నేను చాలా వీడియోలో చెప్పాను, ఆ చెట్టు మీద ఏదైనా ఉందని భయపడితే చీకటి పడ్డాక ఉంటుంది, సృష్టించడం మనకు అలవాటు అయిపోతుంది. మనం ఎక్కువగా ఏం చేస్తాం, డిప్రెషన్ లో ఉండటం ద్వారా ఎక్కువ శాతం 99% నెగిటివ్ ని సృష్టిస్తుంటారు చాలా మంది. అక్కడికి వెళ్తే ఆయన సంతకం పెడతారా, ఎందుకుంటారు, ఉండరు, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి, ఇక్కడ వెళ్తే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, నాకు తెలుసు ఇరికిపోతాను, నేను ఆఫీస్కి త్వరగా వెళ్ళను, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళి సరిగే అర్ధరాత్రి అవుతుంది, ఈ ట్రాఫిక్ ఇలా ఉంది, అన్ని నెగిటివ్నే రిలీజ్ చేస్తుంటారు. కాబట్టి నెగిటివ్నే పొందుతారు, నిజమైపోతుంది అనమాట. శుభం పలకరా అంటే అంటుంటారు చూడండి, ఎప్పుడు కూడా శుభం పలకండి. నేను చాలా సులభంగా, సురక్షితంగా, ఈజీగా ఇంటికి వెళ్ళిపోతాను, నేను తొందరగా చాలా సులభంగా ఆఫీస్కి చేరుకుంటాను, నేను ఆరోగ్యకరంగా ఉంటాను, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పనులు అవుతాయి, నేను వెళ్తే ఆయన సంతకం పెడతారు, నేను వెళ్తే అక్కడ ఉంటారు, నాకు పనులు అన్ని శుభాలే పలకటం అలవాటు చేసుకోండి. నెగిటివ్ పలకటం అలవాటు చేయకండి, విమర్శించడం మానేయండి. మీకోసం మీరు సరికొత్తగా రేపటి భవిష్యత్తు మీకు తెలియకపోతే గురువు ద్వారా నేర్చుకుని ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా చేయాలో నేర్చుకుని భవిష్యత్తుని మార్చుకునే సమస్తం మన చేతిలోనే కీ ఉంది, అదే మీ ఆత్మ. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు కోరుకుంటున్న జాబ్ గానీ, మీరు కంపెనీకి CEO అవ్వాలనుకుంటున్నారా, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎక్కువ ప్యాకేజీతో మీరు జాబ్ కోరుకుంటున్నారా, లైఫ్ పార్ట్నర్ ని కోరుకుంటున్నారా, అప్పుల నుంచి బయటపడాలనుకుంటున్నారా, ఒక కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇతరులకి, లేకపోతే ఇంకా ఏ సమస్యతో బాధపడుతున్నారు, మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి, ఏంజల్స్ క్లాసెస్ అని చెప్పేసి 23rd నుంచి 27th వరకు జరిగే మార్నింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అట్లా మీకు ఏది కావాలన్నది డైరెక్ట్ గా వచ్చి కలవటం గురించి కానీ, మనం కండక్ట్ చేస్తున్న విజయవాడ బిజినెస్ క్లాస్ గురించి కానీ, ఆన్లైన్ క్లాస్ గురించి కానీ ఏదైనా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో
ముందుగా కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో